Day 2 in Delhi, of course, first stop has to be Sarojini Nagar, and we started our day with having a plate of momos. Around 11:30కి సరోజినీకి రీచ్ అయ్యాం. మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో ఫస్ట్ మేము తినేసి షాపింగ్ చేద్దాం అనుకున్నాం. రిమైనింగ్ ప్లేసెస్లో కంపేర్ చేస్తే సరోజినీలో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఎక్కువ లేదు. బేసిక్ ఫుడ్ ఉంది, లైక్ మోమోస్, పావ్ బజీ, ఇట్లా బేసిక్ నార్త్ ఇండియన్ ఫుడ్. నేను ఢిల్లీలో ఉన్నన్ని డేస్ పాసిబుల్ అయినన్ని మోమోస్ అండ్ బెస్ట్ చాయ్ తాగాలనుకున్నా. హియర్ ఐమ్ హ్యావింగ్ వడా పావ్ అండ్ చాయ్. ఇంకా తినేసి షాపింగ్ స్టార్ట్ చేసేసాం. యూ నో అబౌట్ సరోజినీ, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ అన్ని దొరుకుతాయి. బ్యాండ్స్, క్లిప్స్, క్లోదింగ్, ఫుట్వేర్, క్రాకరీ, కొన్ని ఫర్నిచర్ ఐటమ్స్ కూడా ఉంటాయి. వి యాక్చువల్లీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ రోమింగ్ దేర్ ఇన్ సరోజినీ అండ్ షాపింగ్ టుగెదర్. చాలానే షాప్ చేసాం అని అనిపించింది అక్కడ ఉన్నప్పుడు, బట్ రిటర్న్ వచ్చాక చూస్తే ఇంకొంచెం షాప్ చేస్తుంటే బాగుండు అనిపించింది. అండ్ నేను ఏమేమి షాప్ చేశాను అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ స్పెసిఫిక్ డే అపార్ట్ ఫ్రమ్ షాపింగ్ వేరే ప్లాన్స్ ఏమీ పెట్టుకోలేదు. సో వీ స్పెండ్ ఆల్మోస్ట్ హాఫ్ డే టు 3/4 ఆఫ్ అవర్ డే ఇన్ సరోజినీ. అరౌండ్ 3 to 4 మాకు కొంచెం ఆకలేసి ఫుడ్ తినడానికి ఒక ప్లేస్కి వెళ్ళాం. ఐ ఫర్గాట్ టు రికార్డ్ దాట్. అండ్ ఇండియా గేట్కి వెళ్ళే ప్లాన్ లేదు, బట్ స్టిల్ అక్కడ నుంచి ఒక 10-15 మినిట్సే చూపిస్తుంది. సో అది కూడా కవర్ చేసుకుందాం అని చెప్పి అప్పటికప్పుడు ఇండియా గేట్ ప్లాన్ పెట్టుకొని వెళ్ళిపోయి ఇండియా గేట్ అయితే చూసాం, బట్ సాడ్లీ వీ కుడెంట్ గో ఇన్ సైడ్. ఎందుకంటే నెక్స్ట్ డే రిపబ్లిక్ డే కాబట్టి వాళ్ళు ఏవో ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. సో హై సెక్యూరిటీ అండ్ రిస్ట్రిక్టెడ్ ఉంది. నేను అడిగాను మా పేరెంట్స్ ని మళ్ళీ వెళ్దామా, నెక్స్ట్ డే వద్దామా అని. అదే సేమ్ నెక్స్ట్ డే వచ్చినా కూడా సేమ్ ఇదే గేట్ ని మనం దగ్గర నుంచి చూస్తాం. ఇట్స్ ఫైన్, మనం వేరే ప్లాన్స్ పెట్టుకుందాం అన్న. నెక్స్ట్ స్టాప్ జమా మసీద్. అక్కడ ఓన్లీ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాం, ఎస్పెషల్లీ నాన్ వెజ్. అక్కడ రష్ చూసి అక్కడ ఏం నించొని తింటాంలే అని పార్సిల్ తెచ్చుకున్నాం. ఒక్క ఐటమ్ కూడా ఎవరికి నచ్చలేదు. హైలీ డిసప్పాయింటెడ్.